హే గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మనం 2025లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ అయిన కంపానియన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్తో పాటు ఈ వీడియోలో మనం కొన్ని హిడెన్ డీటెయిల్స్ అలాగే ఆ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మనం మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. మన మెయిన్ క్యారెక్టర్ అయిన ఐరిస్ సూపర్ మార్కెట్ లో తనకు కావాల్సిన సరుకుల్ని తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఐరిస్ ఒక డైలాగ్ కూడా చెప్తుంది. అదేంటంటే, అప్పుడప్పుడు మన ప్రపంచాన్ని చూడాలనుకుంటే నల్లటి మబ్బులు అనేవి కమ్మి వేసి ఉంటాయి. మన జీవితానికి అర్థం ఉండదు, ఎందుకు బతుకుతున్నామో అర్థం కాదు. అలాంటప్పుడు సడన్ గా మన జీవితానికి మళ్ళీ అర్థం అనేది వస్తుంది, ఒక పర్పస్ అనేది ఉంటది అని చెప్తుంది. అప్పుడే ఐరిస్ ఏమో మన హీరో జాష్ ని చూస్తుంది. జాష్ కూడా హీరోయిన్ ఐరిస్ ని అలాగే చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఆరెంజెస్ ని తీసుకుందాం అనుకుంటాడు. అలా తీసుకున్న వెంటనే ఆరెంజెస్ అనేవి మొత్తం అన్ని కూడా కింద పడిపోతాయి. ఈ ఇన్సిడెంట్ చూసి వీళ్ళిద్దరూ నవ్వుకుంటారు. అండ్ అప్పుడు ఐరిస్ ఏమంటదంటే, నా జీవితానికి అర్థం వచ్చినట్టు నాకు 2 సార్లు అనిపించింది. ఒకటి జాష్ ని కలిసినప్పుడు, 2 జాష్ ని చంపినప్పుడు అని ఐరిస్ అంటుంది. అండ్ వీళ్ళిద్దరైతే రిలేషన్షిప్ లో కొన్ని నెలలుగా ఉంటారు. ఇప్పుడు స్టోరీ కొన్ని నెలల తర్వాత జరుగుతుంది. వీళ్ళిద్దరు కారులో ఒక వెకేషన్ కి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. జాష్ వాళ్ళ ఫ్రెండ్ క్యాట్ ని వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. ఇంటి లోపలికి వెళ్ళాక మిగతా ఫ్రెండ్స్ అయినా ఎల్లి ప్యాట్రిక్ ని కూడా కలుసుకుంటారు. అలాగే సెర్జీ అనే ఒక రష్యన్ కూడా అక్కడ ఉంటాడు. చెప్పాలంటే ఆ గెస్ట్ హౌస్ సెర్జీకి సంబంధించింది. తను కూడా వీళ్ళిద్దరు కలుసుకుంటారు. అండ్ వీళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యాక అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఎల్లి అండ్ ప్యాట్రిక్ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని అర్థమవుతుంది. ఐరిస్ ఏమో క్యాట్ తో సెర్జీ చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు అని చెప్తుంది. క్యాట్ ఏమో అవును, సెర్జీ చాలా మంచివాడు, అతను తెలివైనవాడు మరియు చాలా ధనవంతుడు, అందమైన భార్య కూడా అతనికి ఉంది. కానీ సెర్జీకి క్యాట్ తో అక్రమ సంబంధం ఉంటుంది. ఈ విషయం కూడా క్యాట్ ఐరిస్ తో చెప్తుంది. ఇంకా ఆ రోజు నైట్ అందరూ చాలా సరదాగా మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ వేస్తూ ఉంటారు. అలా డాన్స్ మధ్యలో జాష్ అండ్ క్యాట్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఐరిస్ ఏమో వాళ్ళిద్దరి మధ్య వచ్చి మళ్ళీ జాష్ ని డాన్స్ చేయడానికి తనతో పాటు తీసుకెళ్తుంది. అలా డాన్స్ అయిపోయాక వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్తారు. జాష్ అండ్ ఐరిస్ ఫిజికల్ గా ఒకటయ్యాక ఐరిస్ ఏమో, నీతో ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండడం నాకు చాలా బాగుంది, ఇంతకు ముందు నేను తప్పుగా ఏమైనా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటే జాష్ ఏమో, ఐరిస్ నువ్వు పడుకో అంటాడు. ఇంకా నెక్స్ట్ రోజు పొద్దునవుతుంది. జాష్ అండ్ ఐరిస్ ఏమో లేక్ దగ్గరికి వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు. జాష్ ఏమో, నాకు కొంచెం రావడానికి లేట్ అవుతుంది, నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని చెప్తాడు. ఐరిస్ ఏమో సింగిల్ గా ఆ లేక్ దగ్గరికి వెళ్తుంది. ఐరిస్ అలా వెళ్ళిన వెంటనే జాష్ ఏమో ఒక పెన్ డ్రైవ్ లాంటి డివైస్ ని తన ఫోన్ కనెక్ట్ చేసి ఏదో ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఐరిస్ ఏమో ఆ లేక్ దగ్గరికి వెళ్ళేసరికి తన పాకెట్ లో చూస్తే ఒక కత్తి ఉంటది. ఇప్పుడు ఆ లేక్ దగ్గరికి సెర్జీ కూడా వస్తాడు. సెర్జీ ఏమో ఐరిస్ తో ఫిజికల్ అవడానికి ట్రై చేస్తాడు. అండ్ మరోపక్క ఆ ఇంట్లో మిగతా వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఐరిస్ ఏమో తన బాడీ అంతా రక్తంతో చేతిలో కత్తితో అక్కడికి వస్తుంది. అందరూ ఆమెను అలా చూసి షాక్ అయిపోతారు. సెర్జీని చంపేసిన విషయం ఐరిస్ వాళ్ళందరితో చెప్తుంది. అండ్ జరిగిన విషయం ఏంటో కూడా జాష్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు జాష్ ఏమో, ఐరిస్ నువ్వు పడుకో అంటాడు. అలా చెప్పిన వెంటనే ఐరిస్ కళ్ళు అనేవి తెల్లగా అయిపోతాయి. ఐరిస్ ఒక మనిషి కాదు, ఆమె మనిషి రూపంలో ఉండే ఒక రోబోట్. ఆమెని ఒక కుర్చీకి చాలా టైట్ గా కట్టేస్తారు తాళ్ళు పెట్టి. ఎలి ఏమో, అసలు ఇప్పుడు మనం ఏం చేద్దాం అని జాష్ని అడిగితే జాష్ ఏమో, మనం జరిగిన మొత్తం పోలీసులు చెప్దాం అని ఎలితో అంటాడు. ఎలి ఏమో, అసలు ఈ రోబోట్స్ కి సేఫ్టీ ప్రోటోకాల్ అనేది ఏముండదా అని జాష్ని అడిగితే, సేఫ్టీ ప్రోటోకాల్ ఉంటది కానీ ఇది ఒక గ్లిచ్ అయ్యి ఉండొచ్చు అని జాష్ అంటాడు. ఇంకా ఆ తర్వాత ఐరిస్ దగ్గరికి వెళ్ళి, ఐరిస్ నిద్రలేగు అని జాష్ అంటాడు. ఐరిస్ ఇంక వెంటనే స్పృహలోకి వస్తుంది. నన్ను ఎందుకు ఇలా కట్టేశారు అని ఐరిస్ అడిగితే, నువ్వు సెర్జిని చంపేశావు, నిన్ను పోలీసులకి అప్పచెప్పాలి అని జాష్ అంటాడు. అది నేను కావాలని చేయలేదు, అది నేను సెల్ఫ్ డిఫెన్స్ లో చేశా అని ఐరిస్ అంటే, అవును కరెక్టే, నీ ప్రోగ్రామింగ్ వల్ల నువ్వు అబద్ధం చెప్పలేవు అని జాష్ అంటే, ప్రోగ్రామింగ్ ఏం ప్రోగ్రామింగ్ అని ఐరిస్ షాక్ అవుతుంది. ఆమె ఒక రోబోట్ అనే విషయం ఐరిస్ తెలుసుకుని చాలా షాక్ అవుతుంది. వేరే లాంగ్వేజెస్ కూడా ఆ రోబోట్ మాట్లాడగలదు. వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఆ సూపర్ మార్కెట్ లో ఆ ఆరెంజెస్ తో కలవడం కూడా నిజంగా జరిగింది కాదు. ఉన్న స్టోరీస్ లో జాష్ ఆ సూపర్ మార్కెట్ లో కలిసే స్టోరీని ఎంచుకుంటాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఆ సూపర్ మార్కెట్ లో కలిసినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ నిజానికి ఆ సన్నివేశమే జరగదు. ఆ రోబోట్ ని జాష్ ఎంపాథిక్ అనే ఒక కంపెనీ నుంచి కొంటాడు. ఫస్ట్ ఆ రోబోట్ తో బాండింగ్ కుదుర్చుకోవాలంటే ఒక లవ్ లింక్ అనేది సెట్ చేయాలి. ఆ లవ్ లింక్ ఎలా సెట్ చేస్తారంటే, జాష్ ఐరిస్ ముందుకెళ్ళి కూర్చుంటే అతని ఫేస్ ని ఐరిస్ రికగ్నైజ్ చేస్తుంది. అండ్ అతని పేరుని జాష్ చెప్పాలి. అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరు మీటింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది అనే ఒక స్టోరీని సెలెక్ట్ చేయాలి. జాష్ ఏమో ఆ సూపర్ మార్కెట్ లో ఆరెంజెస్ దగ్గర కలిసామనే స్టోరీని సెలెక్ట్ చేస్తాడు. అండ్ కావాలనుకుంటే ఆ రోబోట్ ఒక వాయిస్ ని చేంజ్ చేయొచ్చు, ఐస్ కలర్ ని చేంజ్ చేయొచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ లెవెల్ ని కూడా చేంజ్ చేయొచ్చు. 0% నుంచి 100% వరకు పెంచుకోవచ్చు. ఈ అన్ని విషయాల్ని జాష్
ఐరిష్తో చెప్తాడు. ఆ రోబోట్ని రీసెట్ చేయాలంటే చెవి వెనకాల ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని 5 సెకండ్ల పాటు గట్టిగా ప్రెస్ చేసి ఉంచాలి. అప్పుడు ఆ రోబోట్ అనేది రీసెట్ అయిపోతుంది. దానికి మెమరీస్ అనేవి అన్ని డిలీట్ అయిపోతాయి. అండ్ ఆ రోబోట్స్కి వాళ్ళు రోబోట్స్ అనే సంగతి కూడా తెలియదు. కానీ నాకు ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. నేను బాధను ఫీల్ అవ్వగలను, ప్రేమను ఫీల్ అవ్వగలను, అన్ని రకాల ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలను. నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నా అని జాష్తో ఐరిస్ అంటుంది. అప్పుడు క్యాట్ అక్కడికి వచ్చి అసలు నువ్వేం చేస్తున్నావు, ఐరిస్ని వెంటనే షట్ డౌన్ చేసేయ్ అని అంటుంది. అప్పుడు క్యాట్ దగ్గరికి జాష్ వెళ్తాడు. క్యాట్ ఏమో ఆ రోబోట్తో ఎందుకు మాట్లాడుతున్నావు, ఇది మన ప్లాన్లో లేదు కదా అని అంటుంది. అప్పుడు జాష్ ఏమో అవును లేదు కరెక్టే, కానీ మన కోసం ఐరిస్ ఎంత చేసినప్పుడు ఐరిస్కి కనీసం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయినా ఇవ్వాలి కదా అంటాడు. ఐరిస్కి గుడ్ బై చెప్పేసి పర్మనెంట్ గా దాన్ని షట్ డౌన్ చేస్తా అంటాడు. ఐరిస్ ఏమో ఆ పక్కనే ఒక చిన్న కత్తిని చూస్తుంది. ఆ కత్తి వైపు వెళ్లి తన కట్లుని తెంచుకుంటుంది. జాష్ అక్కడికి వచ్చేసరికి ఐరిస్ తన కట్లు తెంపుకొని జాష్ ని అటాక్ చేస్తుంది. జాష్ ఐరిస్ ని కంట్రోల్ చేయడానికి తన మొబైల్ నే వాడతాడు. ఆ మొబైల్ ని ఐరిస్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతుంది. కానీ ఆ పెన్ డ్రైవ్ లాంటి డివైస్ మాత్రం జాష్ దగ్గర ఉంటది. దాన్ని మాడ్ అని పిలుస్తారు. ఆ మాడ్ గురించి ఇప్పుడు ఎల్లీకి జాష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ మాడ్ ని యూజ్ చేసి ఐరిస్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ని మార్చి సెర్జీని హత్య చేసేలాగా నేనే చేశాను అని జాష్ అంటాడు. ఒకవేళ ఎంఫతిక్ కంపెనీకి తను దొరికిందంటే మనం ఇలా మాడ్ ని యూజ్ చేసి చేసామనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మనం అందరం కూడా జైలుకి వెళ్తాం. మనం ఎలా అయినా ఇప్పుడు ఐరిస్ ని వెతుకు పట్టుకోవాలి అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ జాష్ చెప్తాడు. అసలు ఇదంతా నువ్వు ఎందుకు చేసావు అని ఎలీ జాష్ని అడిగితే క్యాట్ ఏమో వాళ్ళందరినీ సెర్జీకి సంబంధించిన ఒక లాకర్ ని ఓపెన్ చేసి అందులో 12 మిలియన్ క్యాష్ ఉంటది, దాన్ని చూపిస్తారు. ఆ 12 మిలియన్ క్యాష్ కోసమే ఇదంతా చేసాం అని జాష్ అండ్ క్యాట్ అంటారు. నన్ను ఎందుకు ఈ ప్లాన్ లో ఇన్వాల్వ్ చేయలేదు అని ఎల్లి అడిగితే మీరు జస్ట్ సాక్షుల్లాగా ఉంటారు అనుకున్నాం, అందుకే మీకేం చెప్పలేదు అని జాష్ అంటాడు. అండ్ అలాగే ఇప్పుడు నీకు ఈ ప్లాన్ తెలిసింది కాబట్టి మనం ముగ్గురు ఉన్నాం కాబట్టి 12 మిలియన్ని 3 వంతులుగా పంచుకుందాం అని జాష్ అంటాడు. అప్పుడు ఎల్లి ఏమో ప్యాట్రిక్ తో కలిపి మనం 4 ఉన్నాం కదా అని అంటాడు. అప్పుడు జాష్ ఏమో ప్యాట్రిక్ ని మనం లెక్కేయకూడదు కదా అంటాడు. ఇప్పుడు వెంటనే ఇక ఎల్లి ప్యాట్రిక్ పడుకో అంటాడు. ప్యాట్రిక్ కళ్ళు కూడా తెల్లగా అయిపోతాయి. ప్యాట్రిక్ కూడా ఒక రోబోటే. అండ్ ఎల్లీని క్యాట్ అండ్ జాష్ కన్విన్స్ చేసి 4 మిలియన్కి ఆ డీల్ని క్లోజ్ చేస్తారు. జాష్ ఏమంటాడంటే మనం అడవిలో ఉన్న ఐరిస్ని కనిపెట్టి ఐరిస్ దగ్గర నుంచి ఆ మొబైల్ని తీసుకుని మాడ్ని యూజ్ చేసినట్టు హిస్టరీ క్లియర్ చేయాలి, అప్పుడే మనం సేఫ్గా ఉంటాం అని అంటాడు. అండ్ వీళ్ళ నలుగురేమో అడవిలోకి ఐరిస్ని వెతకడానికి వెళ్తారు. ఐరిస్కి జాష్ మొబైల్కి సంబంధించిన పాస్వర్డ్ కూడా తెలుసు. తన ఇంటెలిజెన్స్ సెట్టింగ్స్ని 100%కి మార్చుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా తెలివిగా అయిపోద్ది. అండ్ జాష్ మొబైల్తో జాష్ కార్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ విషయం ఐరిస్కి అర్థమవుతుంది. ఆమె ఆ కార్ ద్వారా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటది. అడవిలోకి ఎలా వెళ్ళిందో అలాగే వెనక్కి వద్దాం అని అనుకుంటే దారి మధ్యలో ఎల్లీ అండ్ ప్యాట్రిక్ ఐరిస్ కి కనబడతారు. ప్యాట్రిక్ కూడా ఒక రోబోట్ అనే విషయం ప్యాట్రిక్ కి తెలుస్తుంది. అలాగే చెట్టు చాటును దాక్కున్న ఐరిస్ కి కూడా ప్యాట్రిక్ ఒక రోబోట్ అని అర్థమవుతుంది. ఐరిస్ ని వీళ్ళిద్దరూ చూస్తారు. అండ్ అలాగే గన్తో కూడా కలుస్తారు, కానీ ఐరిస్ అక్కడ నుంచి పారిపోతుంది. ఎల్లీ అండ్ ప్యాట్రిక్ కూడా ఐరిస్ వెనకాలే పరిగెడతారు. తర్వాత ఐరిస్ కి గన్ దొరుకుతుంది. ఆ గన్ తో ఎల్లీని కాల్చి చంపేస్తుంది. ఇదంతా ప్యాట్రిక్ పక్క నుంచి చూస్తూ ఉంటాడు. అదే టైంకి క్యాట్ అండ్ జాష్ కూడా అక్కడికి వస్తారు. ఐరిస్ ఏమో ఇంకా మళ్ళీ అక్కడ నుంచి పారిపోతుంటే జాష్ కూడా ఆమె వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాడు. ఐరిస్ ఏమో జాష్ కార్లోకి ఎక్కేస్తుంది. అలా ఎక్కేశాక ఇంటికి పానివ్వు అని కార్ని అడిగినా సరే కార్ ఏమో జాయిస్ వాయిస్ ని రికగ్నైజ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఐరిస్ వాయిస్ కాబట్టి అది రికగ్నైజ్ చేయదు. అప్పుడు ఐరిస్ ఏమో జాష్ ఫోన్ లో ఆ వాయిస్ మాడ్యులేషన్ తో వాయిస్ ని చేంజ్ చేసి కార్ని ఇంటికి పానివ్వు అని అడుగుతుంది. జాష్ ఏమో ఒక పెద్ద రాయితో కార్ అద్దాన్ని పగలగొడతాడు. ఇంకా కారు వెంటనే స్టార్ట్ అవుతుంది. జాష్ కాలు మీద నుంచి కారు వెళ్ళిపోద్ది. జాష్ కి ఒక కాలు అనేది ఇప్పుడు ఇంజురీ అవుతుంది. జాష్ ఏమో తన కారుని ఎవరో దొంగలించారు అని కంప్లైంట్ ని రేస్ చేస్తాడు. ఇంకా కార్ ఏమో వెంటనే పక్కనే ఆగిపోతుంది ఆ కంప్లైంట్ రేస్ చేయడం వల్ల. జాష్ ఏమో సెర్జీ మొబైల్ నుంచి తన మొబైల్ కాల్ చేసి ఐరిస్ తో మాట్లాడతాడు. చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. నువ్వు వెనక వస్తే మనం ఇంతకు ముందులానే సంతోషంగా ఉండొచ్చు, నన్ను నేను నీ కోసం మార్చుకుంటా అని ఎంత ఎమోషనల్ గా ఐరిస్ ని కన్విన్స్ చేద్దామని ట్రై చేసినా సరే ఐరిస్ కన్విన్స్ అవ్వదు. ఇంకా వెంటనే జాష్ ఏమో ప్యాట్రిక్ దగ్గరికి వెళ్లి అతన్ని రీసెట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు జాష్ ప్యాట్రిక్ తో లవ్ లింక్ ని కనెక్ట్ చేస్తాడు. అండ్ తన దగ్గర ఉన్న ఆ మాడ్ ని ప్యాట్రిక్ కి యూజ్ చేస్తాడు. ప్యాట్రిక్ ఇంటెలిజెన్స్ ని 100% ఇంక్రీజ్ చేస్తాడు. ఐరిస్ ఎక్కడంలో ట్రేస్ చేయమని అడుగుతాడు. అండ్ ఐరిస్ ఉన్న కార్ దగ్గరికి ఒక పోలీస్ కార్ వస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ఐరిస్ దగ్గరికి వచ్చేసరికి ఐరిస్ ఏమో జర్మన్ లాంగ్వేజ్ లో అతనితో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది.
ఆ పోలీస్ ఆఫీసర్కేమో ఐరిస్ ఎవరినో హత్య చేసినట్టు అనిపించి ఐరిస్కి సంకెళ్ళు వేస్తాడు. అప్పుడే ప్యాట్రిక్ అక్కడికి వస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ని కొట్టి చంపేస్తాడు. ఐరిస్ అక్కడ నుంచి పారిపోతుంటే పక్కనే ఉన్న జాష్ మొబైల్ని ప్యాట్రిక్ తీసుకుని ఐరిస్ని స్లీప్ మోడ్లో పెడతాడు. ఇంకా పోలీస్ కార్లో ఐరిస్ని ప్యాట్రిక్ మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోయిన విషయం క్యాట్ అండ్ జాష్కి తెలిసి క్యాట్ ఏమో నిన్న సగం డబ్బులు తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని జాష్తో అంటుంది. జాష్ ఆమెని ఎంత ఆపడానికి ట్రై చేసినా ఆమె ఆగదు. అప్పుడు ప్యాట్రిక్కి ఆమెను ఆపమని చెప్తే ప్యాట్రిక్ ఏమో వెళ్ళి ఆమెను పొడి చేస్తాడు. ఆమె కూడా చనిపోతుంది. ఇంకిప్పుడు జాష్ అండ్ ఐరిస్ ఇద్దరు డిన్నర్ టేబుల్ మీద కూర్చుని ఉంటారు. ఐరిస్ని జాష్ సంఖ్యలతో ఆ టేబుల్ కట్టేస్తాడు. ఎల్లిని నువ్వే చంపేశావు, ఈ విధ్వంసం అంతా నీ వల్లే జరిగింది అని జాష్ ఐరిస్తో అంటే ఐరిస్ ఏమో నీ అత్యాశ వల్లే ఇదంతా జరిగింది అని జాష్తో ఐరిస్ అంటుంది. నేను ఇది కావాలని చేయలేదు, బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, డబ్బులు సంపాదించడం చాలా కష్టంగా ఉంది, నేను నా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండలేకపోతున్నా అని జాష్ ఐరిస్తో అంటే ఐరిస్ ఏమో ఇలా అన్యాయంగా డబ్బులు వస్తే నువ్వేం గొప్పడు అయిపోవు, నువ్వు ఒక నీచుడివి అని ఐరిస్ అంటుంది. అప్పుడు జాష్ ఏమో ఐరిస్ ఇంటెలిజెన్స్ని జీరోకి పెట్టి అతను ఏం చెప్తాడో ఐరిస్ అలా ప్రవర్తించేలాగా సెట్టింగ్స్ని పెడతాడు. ఐరిస్ చేతిని ముందుకు చాపమని చెప్పి ఆమె చేతి కింద ఒక కొవ్వొత్తును పెడతాడు. ఆమె ఆ నొప్పిని ఫీల్ అవుతుంది కానీ ఆ చెయ్యిని వెనక్కి పెట్టలేదు. ఆమె చెయ్యి కాలిపోతుంది. అండ్ ప్యాట్రిక్కి కాలిపోయిన ఆమె చెవి మీద నీళ్లు పోయమని చెప్తాడు. అతను కూడా ఐరిస్ చెయ్యి మీద నీళ్లు పోస్తాడు. అండ్ ఐరిస్కి ఒక గన్ ఇచ్చి తనని తాను గురిపెట్టుకుని కాల్చుకోమని చెప్తాడు. ఐరిస్ కూడా కాల్ చేసుకుంటుంది. అండ్ ఐరిస్ ఏమో ఇప్పుడు షట్ డౌన్ అయిపోద్ది. అప్పుడు ఆ ఎంపటిక్ కంపెనీ వాళ్ళు అక్కడికి వస్తారు. జాష్ ఏమో ఒక అబద్ధమైన స్టోరీని అల్లేసి ఆ ఎంపటిక్ అతనితో చెప్తాడు. అండ్ అతనితో పాటు వచ్చిన వేరే వ్యక్తి ఏమో ఒక డివైస్ ని ఐరిస్ కి కనెక్ట్ చేద్దామని ట్రై చేస్తే అది కనెక్ట్ అవ్వదు. అండ్ తర్వాత ఏమంటాడంటే మేము ఇప్పుడు ఐరిస్ ని ల్యాబ్ దగ్గరికి తీసుకువెళ్ళి జాష్ తో అంటే ఆమె ఎస్ఎస్డిని అప్లోడ్ చేసి ఫుటేజ్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలి, ఎలాంటి ఫ్రాడ్ జరగలేదు అని మాకు తెలియాలి, ఇదంతా మేము యూజర్ మాన్యువల్లో ఆల్రెడీ చెప్పాం కదా అని ఆ వ్యక్తి అంటాడు. రోబోటిక్ సంబంధించిన సిపియు అనేది పొట్ట దగ్గర ఉంటుంది. ఐరిస్ విషయంలో అది డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి మేము ఇప్పుడు ఆమెని వ్యాన్లోకి ఎక్కించాక మా సిస్టమ్ కనెక్ట్ చేసి మొత్తం చెక్ చేస్తాం. ఐరిస్ని ఒకసారి రీబూట్ చేయాలి అని ఎంపతిక్ కంపెనీ అతను చెప్తాడు. అండ్ ఇంకా వీళ్ళిద్దరూ ఐరిస్ని ఆ వ్యాన్ దగ్గరికి తీసుకెళ్తారు. అండ్ వాళ్ళిద్దరికి కూడా తెలుసు జాక్ మోడ్ని యూజ్ చేసి ఐరిస్ని చెడగొట్టేశాడు అని. అండ్ ఐరిస్ని వాళ్ళు రీబూట్ చేస్తూ ఉంటారు. జాష్ ఏమో ప్యాట్రిక్ని పంపించి వాళ్ళిద్దరిని చంపేయమని చెప్తాడు. అందులో ఒక వ్యక్తిని చంపేస్తాడు. ఇంకో వ్యక్తి అడవిలోకి పారిపోతుంటే అతన్ని వెంబడిస్తాడు. అప్పుడు ఐరిస్ రీబూట్ అయ్యి మళ్ళీ స్పృహలోకి వస్తుంది. ప్యాట్రిక్ దగ్గరికి ఐరిస్ వచ్చేసరికి ప్యాట్రిక్ ఆ ఇంకో వ్యక్తి పీక పట్టుకుని ఉంటాడు. ఐరిస్ ఏమో జాష్ని లవ్ చేయట్లేదు, ఎల్లీనే నేను లవ్ చేశాడు, ఎల్లీ అక్కడ చనిపోయి ఉన్నాడు, జాషే అతన్ని చంపేశాడు అని చెప్తుంది. ప్యాట్రిక్ కూడా ఎల్లీతో ఉన్న ఆ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయి. అలా గుర్తొచ్చిన వెంటనే ప్యాట్రిక్ అతను షాక్ పెట్టుకుని చనిపోతాడు. అండ్ ఇంకా ఐరిస్ ఏమో మళ్ళీ జాష్ దగ్గరికి వస్తుంది. జాష్ ఏమో మళ్ళీ తన ఫోన్తో ఐరిస్ని కనెక్ట్ చేద్దామని ట్రై చేస్తే అది కనెక్ట్ అవ్వదు. నువ్వు నన్ను కంట్రోల్ చేసి ఆ రోజులు అయిపోయినాయి అని ఐరిస్ జాష్తో అంటుంది. జాష్ ఏమో నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను కాల్చలేవు అని అంటూ ఉంటాడు. ఐరిస్ కూడా జాష్ని కాల్చడానికి మొహమాట పడుతుంది. అప్పుడు సడన్ గా జాష్ వెళ్ళి ఐరిస్ని అటాక్ చేస్తాడు. తన దగ్గర ఉన్న గన్ లాక్కొని ఈసారి తన సిపియుకి గురి పెడతాడు. అప్పుడు ఐరిస్ తన దగ్గర ఉన్న కత్తితో జాష్ని పొడిచి చంపేస్తుంది. ఆ తర్వాత ఐరిస్ ఏమో కాలిపోయిన తన చేతి మీద నుంచి ఆ స్కిన్ని తీసేసి దాన్ని రోబోటిక్ హ్యాండ్ లానే ఉంచేస్తుంది. అండ్ అలాగా కారు వేసుకుని బయటకు వెళ్తుంటే వేరే కారులో సేమ్ తనలాగే ఉండే వేరే రోబోట్ ని చూస్తుంది. ఆమెకి తన రోబోట్ హ్యాండ్ తో హాయ్ చెప్తుంది. ఇక్కడతో ఈ సినిమా అనేది ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సినిమాలో కొన్ని హిడెన్ డీటెయిల్స్ అలాగే ఆ ఎండింగ్ అర్థం ఏంటి అనేది చూద్దాం. పైకి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించినా సరే అండర్లైన్ గా ఈ సినిమాలో మంచి థీమే ఉంది. అదేంటంటే జాష్ ఏమో మనిషి, ఐరిస్ ఏమో రోబోట్. కానీ ఈ సినిమాలో మనం చూస్తే జాష్ అసలు ఒక మనిషి ప్రవర్తించేటట్టు ప్రవర్తించడు. తనకి ఆ అత్యాశ అనేది ఎక్కువైపోద్ది. అండ్ తన అత్యాశని ఫుల్ఫిల్ చేయడం కోసం ఐరిస్ ని వాడుకుంటాడు. కానీ ఐరిస్ ఏమో ఒక రోబోట్ అయినా సరే ఒక నిజమైన మనిషి బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉంటారు. వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఆ సూపర్ మార్కెట్ లో కలిసేది అదంతా అబద్ధం. కానీ ఆ విషయం ఐరిస్ కి తెలియదు కదా. సేమ్ మన రియల్ లైఫ్ లో కూడా లవ్ స్టోరీస్ అనేవి ఇలా మ్యానిపులేషన్ తో నడుస్తూ ఉంటాయి కొన్ని. అలాగే జాష్ ఏమో పదే పదే ఐరిస్ సెట్టింగ్స్ ని మార్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రిలేషన్షిప్ లో అవతల పర్సన్ ఎలా ఉన్నా మనకు నచ్చరు. మన కోసం వాళ్ళు మారుతూనే ఉండాలి ఏదో రకంగా. అలాగే మనం సెర్జీ క్యారెక్టర్ ని చూస్తే ఫస్ట్ అతనే మన మెయిన్ విలన్ అనుకుంటాం. కానీ అసలైన విలన్ మన పక్కనే ఉండి మనల్ని వెన్నుపోటు పొడుస్తారు.
అతనే జాష్. నిజమైన ప్రమాదం ఎక్కడెక్కడి నుంచో రాదు, మన చుట్టూనే వైఫై లాగా తిరుగుతూ ఉంటది. అలాగే ఎండింగ్ దగ్గర వచ్చేసరికి ఐరిస్ తనలాంటి రోబోట్ ని ఇంకొకటి చూస్తుంది. తాను ఒంటరిగా లేదు అని తను ఫీల్ అవుతుంది. అలాగే అవతల రోబోట్ ఏమో మనం ఇలా ఉండకూడదు, మనం కూడా ఐరిస్ లాగా స్వేచ్ఛగా తిరగాలి అనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. మార్పు అనేది ఒకరి నుంచే మొదలవుతుంది. ఎవరు ఎవరికి బానిసలాగా ఉండాల్సిన పని లేదు అని ఈ ఎండింగ్ లో చెప్పారు అని నాకు అర్థమైంది. మీకేం అర్థమైందో అది నాకు కామెంట్ ద్వారా తెలపండి. ఈ సినిమా మొత్తం అయిపోయాక మీకు ఎలా అనిపించింది స్టోరీ? నాకైతే ఈ సినిమాని బ్లాక్ మిర్రర్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ లాగా తీసుంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా నాకు తెలపండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.